ఇప్పుడు చెప్పుకొని పోయే వాక్యంలో యెహోవానగు నేను నీతిపరుడనగు దేవుడను అని దేవుడు స్వయంగా చెప్తూ ఉన్నారు. మరి నీతిపరుడనగు దేవుడను చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 21వ వచనము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 21వ వచనము. Isaiah chapter 45 and verse 21. Isaiah chapter 45 verse 21. Declare and present your case. Let them take counsel together. Who told this long ago? Who declared it of old? Was it not I, the Lord? And there is no other God besides me, a righteous God and a Savior. There is none besides me. తెలుగులో చూద్దాము. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? అనాది కాలం నుండి జరిగే విషయాలు. యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే. దేవుడు స్వయంగా చెప్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. ఈ విషయాలు యెషయా గ్రంథంలో మరి 4-5 చోట్ల నేను చూశాను. అవి మీకు చెప్తున్నాను. మరి ఈ రకంగా నేనే దేవుడిని అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే మరి ఆయన్ని మనం ఆరాధించాలి, కానీ వేరే వాళ్ళతో అవసరం ఉంటుందా? మనం ఆలోచించుకుందాం ఎవరికి వాళ్ళమే. మరి వాక్యాలు వినేటటువంటి నా సహోదరులు ఏమి అర్థం చేసుకోవాలంటే, మనమందరం కూడా ఏదో ఒక రోజు చనిపోతాము. చనిపోయిన తర్వాత ఖచ్చితంగా స్వర్గం, నరకం అనేవి ఉన్నాయి. మరి నరకం అంటే ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి కాలేటటువంటి ప్రదేశం అని మనకు తెలుసు. దాని నుండి తప్పించబడాలంటే మనలో ప్రాణం ఉండగానే ఖచ్చితంగా మనం సత్యాన్ని అన్వేషించి తెలుసుకోవాలి. ఈ వాక్యాలు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించాలని